అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 19. హితేష్ ఫ్రెష్ అయ్యి వచ్చి చిత్ర పక్కన కూర్చుని, మా ముగ్గురం కూర్చుని ఏదైనా మంచి మూవీ చూద్దామా అని అడుగుతాడు. మధుర గారు, ఆఫీస్కి వెళ్ళవా అని అడుగుతారు. హితేష్, నోమా, చిత్రని ఇలా వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అంటాడు. మధుర గారు, మరి మీ నాన్న పరిస్థితి ఏంట్రా? ఇంతకుముందు 1 మంత్ వెళ్ళలేదు, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటారు. చిత్ర కూడా, మావయ్య ఒక్కరే కష్టపడుతున్నారు, మీరు వెళ్ళొచ్చు కదా సార్, నాకు ఇప్పుడు బాగానే ఉందిగా, అత్తయ్య ఎప్పుడూ నా పక్కనే ఉంటారు కదా అత్తయ్య అంటుంది ఆవిడ వైపు చూస్తూ. మధుర గారు, ఉంటాను, నా కోడలికి బాగోలేకపోతే ఎందుకు ఉండను అని నువ్వు వెళ్ళరా అంటారు. హితేష్ అనుమానంగా చూస్తూ, మీ ఇద్దరేదో ప్లాన్ చేసుకున్నారు, అందుకే నన్ను బయటికి పంపించడానికి మీరు ఈ వేషాలు అంతేనా అంటాడు. మాకేం అవసరం, అయినా ఎన్ని రోజులని మా ఆయన ఒక్కడే కష్టపడాలి, నువ్వు నీ పెళ్ళం బాగానే ఉన్నారు, మధ్యలో నేను మీ నాన్ననే ఇలా ఉన్నాం అంటారు ఆవిడ ఉక్రోషంగా. హితేష్, అబ్బో ఇప్పుడు మీ ఇద్దరికి ఏమైందంట అంటాడు. మధుర గారు చిరుకోపంగా చూస్తూ, ఏంటి ఏమైందంట, నీ తెలీదా ఎన్ని రోజులైందో నేను మీ నాన్న కలిసి టైం స్పెండ్ చేసి, ఎప్పుడు మధు మధు అని నా వెనకే తిరిగి ఆయన ఇప్పుడు బిజీ మధు అంటున్నారు. తెలియకడుగుతాను, మీ ఇద్దరు మాత్రమే ప్రేమించుకుంటే సరిపోతుందా, మేము ప్రేమించుకోవద్దా అంటారు. హితేష్ నవ్వుతూ, అప్పుడే కాదు ఇప్పుడు కూడా డాడ్ ఎప్పుడూ నీ వెనక తిరుగుతారని అందరికీ తెలుసు, అలాంటిది నువ్వు ఇలా డ్రామా క్వీన్లా యాక్ట్ చేస్తే నమ్మేస్తారా అంటాడు. ఏంటి సార్ అత్తయ్యని అలా అంటారు, ఈ మధ్య నా కోసం మీరు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నారు, మరి ఆఫీస్ వర్క్స్ ఎవరు చూసుకుంటున్నారు, మావయ్యనే కదా, ఆ బిజీలో అత్తయ్య మావయ్య టైం స్పెండ్ చేయడానికి ఎక్కడవుతుంది చెప్పండి అంటుంది చిత్ర. నీకు తెలియదు బేబీ, మా పిలిచింది అంటే ఆయనకి ఆఫీసే కాదు ఏమీ అవసరం లేదని అన్నీ వదిలేసి పరిగెడుతూ వచ్చేస్తారు, అయినా ఈ ఏజ్లో వాళ్ళిద్దరూ టైం స్పెండ్ చేయకపోతే వచ్చే నష్టమేమీ లేదులే అంటాడు. హితేష్ నవ్వుతూ, చిత్ర, మావయ్య అలా పరిగెడుతూ వచ్చే టైం మీరెక్కడ ఇస్తున్నారు, అయినా వాళ్ళకు కూడా ఒకరితో ఒకరికి ఉండాలని ఉంటుందిగా, ఆ అవసరం లేదని మీరెలా అంటారు, అంటే నేను కూడా అత్తయ్య ఏజ్లో ఉన్నప్పుడు మీరు కూడా ఇలానే అనుకుని నాకు దూరంగా ఉంటారా అంటుంది ఏడుపు మొహం పెట్టుకుని. హితేష్, అయ్యో నేను అలా అనలేదు క్రయింగ్ బేబీ, నువ్వు ఏడవకరా, ఏ ఏజ్లో అయినా సరే నిన్ను వదిలేసి నేను ఉండగలనా చెప్పు, నిన్ను వదిలేసి ఉండలేకేగా, నీకోసమేగా ఆఫీసుకు కూడా నిన్ను తీసుకెళ్తున్నా, సరే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అంటాడు. మీరు ఆఫీస్కి వెళ్ళి మామయ్యకి హెల్ప్ చేయండి, ఆయనకి కొద్ది రోజులు రెస్ట్ ఇవ్వండి అంటుంది చిత్ర. హితేష్, సరే వెళ్తాను, నువ్వు మాత్రం టైంకి తిని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి మరి అంటాడు. చిత్ర నవ్వుతూ, మీరు ఎలా చెప్తే అలా వింటాను అంటుంది. హితేష్ చిరుకోపంగా, ఈ మాట నైట్ అని ఉంటే ఇప్పుడు నీకు ఇలా అయ్యేది కాదుగా అంటాడు. చిత్ర మళ్ళీ ఏడు మొహం పెట్టుకుని, ఎప్పుడు చూడు అదే మాట అంటారు, నాకేం కాలేదు అంటున్నా కదా అంటుంది. హితేష్ నవ్వుతూ, సరేలే మొహం అలా పెట్టకు బేబీ, మా ఉందని కూడా మర్చిపోయి ముద్దు పెట్టేస్తా అంటాడు. మధుర గారు, ఈ దూకుడే తగ్గించు అంటారు సీరియస్గా. హితేష్, సరే అని ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళగానే చిత్ర మధుర గారు హైఫై ఇచ్చుకుని టీవీ ఆన్ చేసి వాళ్ళకి ఇష్టమైన మూవీ పెట్టుకుని చూస్తూ, ఏం యాక్ట్ చేసావురా బంగారం, నువ్వు సూపర్ తెలుసా అంటారు. సార్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాను అత్తయ్య, ఆయన నా కోసం వెళ్ళారు అంటుంది చిత్ర డల్గా. మధుర గారు, ఎందుకురా పాపం, వాడు ఉంటే ఆ ఇంగ్లీష్ యాక్షన్ మూవీస్ తప్ప వేరే ఏం పెట్టడు, అవి నీకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు, మనం హ్యాపీగా నచ్చింది చూడాలి అంటే వాడిని పంపక తప్పదు అంటుండగానే ఫోన్ మర్చిపోయాడని వెనక్కొచ్చిన హితేష్ వీళ్ళ మాటలు విని, ఓహో ఇద్దరూ కలిసి నన్ను ఫూల్ని చేశారన్నమాట అన్న మాటకి డోర్ వైపు చూసి చిత్ర భయంగా మొహం పెడితే మధుర గారు, అవును అయితే ఏంట్రా, మాకు నచ్చింది చూసుకోవాలని మాకుంటుంది కదా, అదేమో చిన్నపిల్ల అమాయకురాలు, అందుకే నువ్వేం చేసినా
చేస్తున్నా చూస్తున్నా నీకోసం కామ్గా ఉంటుంది, అందుకే ఇలా ప్లాన్ చేశా అంటారు నవ్వుతూ. హితేష్, అనుకున్నా ఇది నీ ప్లానే అని. నా బేబీని కూడా నీలా తయారు చేస్తున్నావమ్మా అంటాడు. మధుర గారు, అబ్బచ్చా దానికి అంత లేదు, ఎంతసేపు నీ జపమే తప్పించి అత్తగారన్న గౌరవం ప్రేమ దానికి లేదు అంటారు ఏడుస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ. చిత్ర మధుర గారిని హక్ చేసుకుని, అత్తయ్య మీరు ఇలా అనకండి, మీరంటే నాకు చాలా చాలా ఇష్టం, మా అమ్మ ఉన్నా కూడా నన్ను మీలా చూసుకోలేదేమో అంటుంది బాధగా. మధుర గారు చిత్ర నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, నాకు తెలుసురా నువ్వు బంగారం అని, కానీ వీడే నిన్ను నా దగ్గరికి రానివ్వకుండా నా మాట వినకుండా చేస్తున్నాడు, వీడికి పెళ్ళవగానే మానే మర్చిపోయాడు అని ముక్కు చీదుతుంటే హితేష్ వెళ్ళి ఆవిడ కాళ్ళు లాక్కుని ఒళ్ళో పడుకుని, మర్చిపోయింది నేను కాదు నువ్వు, కోడలు వచ్చాక నా మీద ప్రేమంతా దాని మీద చూపిస్తూ దానికి తినిపిస్తున్నావు, అది వచ్చాక ఏ రోజైనా నాకు తినిపించావా అని అడుగుతాడు. మధుర గారు నవ్వుతూ, నీకు తినిపించే ఛాన్స్ నాకెక్కడ ఇస్తుంది నీ పెళ్ళం, పొద్దున్నే లేచిన దగ్గర నుండి నీకేం ఇష్టం, ఏం తింటావు, ఏం చేయాలో అంటూ హైరాణ పడి అన్నీ వండి గోరుముద్దలు తెచ్చి అది తినిపిస్తుంటే ఇంకా నేనెందుకురా మీ మధ్యలో, అందుకే నా కోడలు తినిపించుకుంటున్నా అంటారు. హితేష్, అందుకని నన్ను మర్చిపోతావా, ఎప్పుడు నాతో కూర్చుని సినిమాలు చూసి నాతో షాపింగ్ చేసే నువ్వు ఇప్పుడు దాంతో ఎంజాయ్ చేస్తున్నావు అంటాడు. మధుర గారు, నీతో బోరింగ్ రా కన్నా, అదే చిత్ర అనుకో నాకు నచ్చినట్టు ఉంటుంది, బంగారు కొండరా అంటారు చిత్రను దగ్గర తీసుకుంటూ. హితేష్ మధుర గారి నుండి చిత్రను మీదకి లాక్కుని, ఇది నా ప్రాపర్టీ, నువ్వు నా ప్రాపర్టీనా, అమ్మ ప్రాపర్టీనా బేబీ అని అడుగుతాడు చిత్ర వైపు చూసి. చిత్ర ఇద్దరిని అయోమయంగా చూస్తుంటే మహేంద్ర గారు లోపలికి వచ్చి, మీ ఇద్దరి పార్టీ కాదు నా పార్టీ కదరా అంటూ చేయి చాచగానే చిత్ర వెళ్ళి ఆయన్ని పట్టుకుని, వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారో లేక మంచిగా మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు మావయ్య అంటుంది అయోమయంగా. మహేంద్ర గారు నవ్వి, వీళ్ళ మధ్య ఆల్మోస్ట్ 30 years నుండి ఉన్న నాకే వీళ్ళు అర్థం కాదు, ఇంకా నిన్న కాక మొన్న వచ్చో నీకేం అర్థమవుతుందిరా బంగారు తల్లి, వాళ్ళని అలా వదిలే, నీ హెల్త్ ఓకేనా అంటారు ప్రేమగా తలనిమురుతూ. మావయ్య, డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చింది కదా తగ్గిపోయింది అంటుంది చిత్ర. మహేంద్ర గారు, సరే వీళ్ళు ఇక్కడే ఉంటారు, మనం వెళ్ళి హాల్లో కూర్చుని నీకు నచ్చిన సినిమా చూసుకుందాం పదా అంటారు. హితేష్, హలో డాడ్, ఏంటి మీరందరూ నా బేబీ మీద పడ్డారు, అది నా సోలో ప్రాపర్టీ, దాని మీద నేను ప్రేమ చూపించాలి, కానీ మీరేంటి మధ్యలో మా ఇద్దరికే ఫిట్టింగ్ పెట్టాలని చూస్తున్నారా, అయినా నీ డార్లింగ్ ఎక్కడుంటే నా క్రయింగ్ బేబీని ప్యాంపర్ చేస్తున్నారేంటి అంటాడు. మహేంద్ర గారు, ఇన్ని రోజులు మీ ఇద్దరు నన్ను పక్క తోసేసి మీరు ఒకరినొకరు ప్యాంపర్ చేసుకున్నప్పుడు లేదు, కానీ నా కూతురు లాంటి కోడల్ని నేను ప్యాంపర్ చేస్తే వచ్చిందా నొప్పి అంటారు. హితేష్ వెళ్ళి చిత్రని తన వైపుకి తిప్పుకుని, మీరేంటి ఆఫీస్కి వెళ్లకుండా అంటాడు మహేంద్ర గారిని. మహేంద్ర గారు మధుర గారు ఇద్దరు వచ్చి చిత్రని తన వైపు తిప్పుకుంటూ, మేము ముగ్గురం థియేటర్లో మూవీ ప్లాన్ చేసుకున్నాం, కానీ నువ్వు వెళ్ళి ఆఫీస్ పనులు చూడు అంటారు ఒకేసారి. హితేష్, ఇది మరీ అన్యాయం, నేను లేకుండా మీరు ముగ్గురు మాత్రమే వెళ్తారా, అయినా దాని బాగలేదని తెలుసు కూడా ఎలా ప్లాన్ చేసుకున్నారు అంటాడు. మధుర గారు, ఇంట్లోనే కూర్చుని ఉంటే బోర్ ఫీలింగ్కి బాగాలేదు అనే ఫీలింగు ఇంకా ఎక్కువ అవుతుంది, అందుకే ఎలా అంటారు. హితేష్, అయితే నేను కూడా వస్తా అంటాడు. మహేంద్ర గారు, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది నువ్వు మాత్రమే అటెండ్ అవ్వాలి, సో వెళ్ళి పని చేసుకుని రా అని సీరియస్గా చెప్తుంటే హితేష్ మధుర గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ చీర కొంగు పట్టుకుని లాగుతూ, మా నువ్వైనా చెప్పు డాడీకి అది రేపటి పోస్ట్ పోన్ చేయమని, నేను కూడా మీతో వస్తా అని రిక్వెస్ట్ చేస్తుంటే మధుర గారు, అదేం కుదరదు, నువ్వు వెళ్ళు, మేము ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకున్నాం, మేము స్టార్ట్ అవుతాం అంటారు. హితేష్ గట్టిగా, మా ప్లీజ్ అని చిత్రవైపు చూసి, నువ్వైనా చెప్పు బేబీ, నువ్వు కూడా నేను లేకుండా ఒక్కదానివే వెళ్తావా అని ఏడుమొహం పెట్టుకుని అడగగానే
చిత్ర, మావయ్య ప్లీజ్ నా కోసం ఆయన్ని కూడా రానివ్వండి, కావాలంటే రేపు నేను కూడా వచ్చి ఆఫీస్కి వచ్చి మీకు వర్క్లో హెల్ప్ చేస్తాను అని అడుగుతుంది. మహేంద్ర గారు ఆలోచించి, నువ్వు స్ట్రెయిన్ అవ్వక తల్లి, వాడు చేస్తాడులే పనులన్నీ, నీకోసం వాడు రావడానికి ఒప్పుకుంటున్నా, రమ్మను అని చెప్పేసి మధు మనం రెడీ అవుదాంరా అని బయటకు వెళ్తారు. వాళ్ళు అలా వెళ్ళగానే హితేషు చిత్ర మొహం అంతా ముద్దులు పెడుతూ, థ్యాంక్స్ బంగారం, నా కోసం అంటే ఏమైనా చేస్తావు, లవ్ యూ బేబీ అని చెప్పగానే చిత్ర హితేష్ని హక్ చేసుకుని లవ్ యూ టు సార్ అంటుంది హ్యాపీగా. అందరూ రెడీ అయ్యి థియేటర్కి వెళ్తారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.